నేడు చిన్నారి బాలుడికి అనేది ఎంత అగాధ్యం జరిగినప్పుడు మీ పార్టీ వాళ్ళు ఇక్కడ ధర్నా చేస్తున్నారు కదా, మీరు ఏం కోరుతున్నారు? ప్రజల నుంచి ఏం ఆశిస్తున్నారు? ఆ బాలుడికి ఏం చేయాలనుకుంటున్నారు? వాస్తవానికి గత 3 నెలలుగా ఇక్కడ ప్రాబ్లం ఉంది, అక్కడ కుక్కల విషయంలో ప్రాబ్లం ఉందని చెప్పేసి ఎన్నిసార్లు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట కదా. ఆదర్శనగర్ కాలనీ వాళ్ళు చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చారంట. ఈ మున్సిపల్ కమిషనర్ కానీ కార్పొరేటర్లు కానీ దానిపై ఇక్కడ కూడా స్పందించలేదు. దానికి ఏమంటున్నాం అంటే, మేము ఆ బాలుడికి ఆ కుటుంబానికి ఒక 15 ఏళ్ళ తర్వాత ఒక బాబు పుట్టడం జరిగింది. ఆడిని కుక్కలను బలి చేసుకున్నాయి. అసలు పాలకులు పని చేస్తురా లేకపోతే ఇలా ఏం పని చేస్తున్నారు అంటే, పాలకులు బిల్డింగ్ కడితే వసూలు చేస్తారు. దాని మీద ఉన్న శ్రద్ధ వీళ్ళకి ప్రజల మీద లేదు. ఒకటి ఆలోచించాలి ఏంటంటే, బాధిత కుటుంబానికి ఖచ్చితమైన ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి, వాళ్ళకి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పార్టీ నుంచి. మరి ఈ చికెన్ వేస్టేజ్ అనేది చాలా వేస్తున్నారు అని చెప్పేసి అక్కడ కాలనీ వాసులు చెప్తున్నారు. ఈ చికెన్ వేస్టేజ్ వల్లనే ఆ మాంసం తినుకుంటా మనుషుల మాంసంకి ఎగబడి, మనుషుల మీద తెగబడి మరి ఇలా ఇంత ఘోరంకి దాపురమించే కుక్కలు. మళ్ళీ ఈ కుక్కర్ మొన్న కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం కమిషనర్కి. గతంలో 2 నెలల నుంచి కూడా ఇచ్చాము. మరి పట్టించుకోని ప్రభుత్వము ఎందుకంటారు? మరి అసలు ప్రభుత్వం పనిచేస్తలేదు అంటారా? మరి మున్సిపల్ కార్పొరేషన్లో ప్రభుత్వం అసలు పనిచేయట్లేదని వీళ్ళకు పార్టీలు మారడానికి టైం ఉంది, కానీ వీళ్ళ ప్రజల అవసరాలకు పనిచేసే ఆలోచన ఏం లేదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, జిహెచ్ఎంసీ నుంచి ఏదైతే కుక్కలు ఉన్నాయో తీసుకొచ్చి మా జవహర్లాల్లో వదిలేస్తారు. డంపింగ్ యార్డ్ని కూడా మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ మానేతినే ఇస్తున్నారు. అసలు మమ్మల్ని మనుషుల కింద కూడా వీళ్ళు ట్రీట్ చేయట్లేదు. మరి దీనిపైన మిగతాలందరూ కూడా ఇప్పటిదాకా ఈ విషయంపై స్పందించారు. దాన్ని మేము కూడా ప్రభుత్వం తీసుకుపోయి దీనిపై చర్య తీసుకోవాలని డిమాండ్. మరి అక్కడ నిన్న రాత్రి మళ్ళీ కాలనీవాసులు ఇంత మాట్లాడారు. మరి నిన్న అంత బాబుకి అంత కుక్కలు బీభత్సంగా పీకి చికెన్ ముక్కలాగా అట్లా అంత దారుణంగా మళ్ళీ ఖర్చేసిన విషయంలో మళ్ళీ కాలనీవాసులు స్పందించి హాస్పిటల్కి టైంకి తీసుకోవాలంటే కాపాడుకునే వాళ్ళు కదా. అయితే ఇప్పుడు అది లీడర్స్ ఏం చేస్తారంటే, దాని వెనుకున్న ప్రజానికానికి అంతా చేతిలో పెట్టుకొని, ఎవరెవరైతే మెయిన్ ఉంటారో వాళ్ళని చేతిలో పెట్టుకొని రౌండప్ చేస్తారు. బాధితులు ఉన్న వాళ్ళకు న్యాయం జరగాలంటే అది తూతు మంత్రంగానే కాలం గడిపేయడానికి చూస్తారు. అంటే మరి అక్కడ కార్పొరేటర్ ఉన్నారు, తన నిర్లక్ష్య ధోరణి అనేది చాలా ఉందని చెప్పి చెప్తున్నారు. మరి కార్పొరేటర్ నిర్లక్ష్య ధోరణి వల్లనే జరిగింది. ప్రజాపాలకులు వీళ్ళకి ఇచ్చిన పబ్లిక్ భిక్షమిచ్చిరు. ఏమని అధికారాన్ని ఒక భిక్షమిచ్చిరు పాలకుడికి. ఆ పాలకుడు పరిపాలించగా ఏం చేస్తారంటే, దాని యొక్క పరిపాలన గాలికి వదిలేసి దాని యొక్క వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ కూడా ప్రజల మీద ఒక శాంతి భద్రతల మీద లేదు. శాంతి భద్రతతో పాటు వాళ్ళ రక్షణ కూడా లేదు. రక్షణ అంటే ఇప్పుడు గంజాయి బ్యాచ్ కూడా తిరుగుతుంది జవహర్లాల్ మొత్తంలో. గంజాయి బ్యాచ్ నడి రోజు మీద ఇక్కడ బాలాజీ బీజేపీ పార్టీ పక్కన ఒక గంజాయి బ్యాచ్ ఎక్కడి నుంచో వచ్చి తలకాయ వల్ల కొట్టుకుంటూ పోతే కూడా కుక్కని విడిపించడం కొట్టిరు. గంజాయి ప్లేస్ కుక్కలు, వీటి నుంచే రక్షణ లేదు. ఎవరి రక్షణ ఎవరు కావాలి? ప్రజానికానికి రక్షణ కుక్కల నుంచి, గంజాయి బ్యాచ్ నుంచే రక్షణ ఇవ్వలేకపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఏడ నిద్రపోతుంది? రేవంత్ రెడ్డి గారు ఇదే ఏరియా నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచి నీకు పాలమూరులో ఓడగొడితే ఇక్కడ భిక్ష పెట్టి నీకు సీఎం అయ్యే వరకు మేము భాగ్యం వస్తే, మా జవహర్ నగర్కి ఈరోజు పసిపిల్లల నుంచి కాటి దాడి జరుగుతుందంటే ఏంది? ఉన్నావా? ఈ గవర్నమెంట్ ఉందా లేదా? ఫస్ట్ మరి ఒక అంబులెన్స్ అనేది జవహర్ నగర్కి ఉండాలి. మరి అంబులెన్స్ సర్వీస్ ఉందంటారా మరి లేదంటారా ఈ ప్రభుత్వంలో? అసలు అంబులెన్స్ ఉందా జవహర్ నగర్కి? జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కూతవేటు కమిషనర్ అయితే వెనుకాలనే మనకు పిహెచ్సి అనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అక్కడ కూడా ఒకటే అంబులెన్స్ దాదాపు ఇక్కడ 7 కిలోమీటర్ల దరిదాపు కూడా ఒకటే అంబులెన్స్ కూడా పనిచేస్తూ ఉంది. ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయడం ఒకటి, దానికి ప్రత్యేకంగా ఒక కమిటీ ద్వారా ఇవన్నీ జరగకుండా ముందుగా ఇప్పుడు జరిగినప్పుడే ఈ యాక్షన్ తీసుకుంటున్నారు. కమిషనర్ ధోరణి కూడా చాలా తప్పుగా వ్యవహరిస్తున్నారు. ఉన్న కాంగ్రెస్ పాలన కూడా ఇప్పుడు వచ్చిన 4-5 నెలల నుంచి కూడా ఎట్లాంటి పరిపాలన సాగిస్తలేదు. కార్యవర్గం కూడా సరిగా పనిచేయడం లేదు. ఇప్పుడు చికెన్ వ్యర్థ పదార్థాలను దాదాపుగా ఇప్పుడు మనుషులను పీక్క తినేదాకా కుక్కలు వచ్చినాయంటే దాని తప్పు కూడా ఈ వ్యర్థ పదార్థాలు ఎవరైతే తీసుకుంటారో దాన్ని సేకరించడంలో తప్పు జరుగుతూ ఉంది. పరిశుద్ధంగా చేయడం మున్సిపల్ కార్పొరేషన్ పనిలోనే కదా మొత్తం ఉంది కూడా. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. కమిషనర్ అది పూర్తిగా చేయకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. ఆయన చేయట్లేదని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి బస్సు ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎన్నోసార్లు బస్సు కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకొని నిర్లక్ష్యం వైఫరిపై మీ అభిప్రాయం? లేదన్నా, పట్టించుకోక ఇలా చేయడం జరుగుతుంది. 3 నెలల నుంచి వాళ్ళు కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నారట, మార్చి ఏప్రిల్ అయినా వాళ్ళు
ఈరోజు మార్నింగ్ వచ్చి ఏదో ఏం చనిపోగానే వచ్చి ఏమైందని అడగడము చేయడం జరిగితే వాళ్ళు ఎమోషనల్గా ఏమో అనడము ఈయన ఆడికెళ్ళి వెళ్ళిపోవడము ఏందో ఇది నాకేం అర్థమవుతలేదు. కొంచెం గవర్నమెంట్ కూడా బాగా స్పందించి ఫాస్ట్ ఉండాలని